ఇప్పుడు చూసేది స్టెప్ డీవియేషన్ మెథడ్. దీన్ని మనం సోపాన విచలనాల పద్ధతి అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఇది మనకి డిస్క్రీట్ సిరీస్లో మెథడ్ నెంబర్ 3. డిస్క్రీట్ సిరీస్లో ఏం చేసాం మనం? డైరెక్ట్ మెథడ్ చూసాం, ఇండైరెక్ట్ మెథడ్ చూసాం. ఇప్పుడు చూడబోయేది స్టెప్ డీవియేషన్ మెథడ్. దీన్ని మనం సోపాన విచలనాల పద్ధతి అని చెప్పి పిలుస్తూ ఉంటాం. మనకి మెథడ్ అనేది అంటే మనం ఏ సిరీస్ని సెలెక్ట్ చేసుకున్నా సరే సిరీస్లో మెథడ్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఫార్ములా అనేది కూడా మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక మనం డైరెక్ట్ మెథడ్లో ఏం చేసాము, x బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా x బై n అని చెప్పి చేసాం. అదే ఇదే సిరీస్లో చూస్తే కనుక సెకండ్ మెథడ్లో అంటే ఇండైరెక్ట్ మెథడ్లోకి వచ్చేసరికి ఏమైంది, ఒక మెథడ్ అనేది పెరిగింది. ఎలా? x బార్ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ సిగ్మా dx బై n అని చెప్పి చేసాం. ఇప్పుడు ఏమైంది, fdxతో పాటు n అండ్ c కూడా యాడ్ అయింది మనకి. అంటే ఇంతకు ముందులో చూసుకుంటే కనుక ప్రతి స్టెప్ పెరిగే కొద్దీ అది డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్ అయినా స్టెప్ డీవియేషన్ మెథడ్ అయినా ఏ మెథడ్ అయినా సరే ఏమవుతుంది, మనకి ఒక మెథడ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా ఫార్ములా అనేది కూడా ఎలాబరేట్ అవుతూ ఉంటుంది. దీన్ని చూస్తే x బార్ ఈజ్ ఈక్వల్ టు అంక మధ్యమము, x బార్ ఈజ్ ఈక్వల్ టు అర్థమెటిక్ మీన్ అన్నాం. సో x బార్ అంటే ఏంటి, am అర్థమెటిక్ మీన్. సో మనం ఏ ఫార్ములా అయితే అప్లై చేస్తున్నామో ఆ ఫార్ములాని మనం ఫార్ములాలో అయితే కనుక x బార్తో ఇండికేట్ చేస్తాము. నార్మల్ లాంగ్వేజ్లో అయితే am అర్థమెటిక్ మీన్ అంక మధ్యమము అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఇంకా ఫార్ములాలో నెక్స్ట్ ఉన్నది ఏంటి, మనకి x1 ఉంది. x1 అంటే మనకు కామన్గా తెలుసు ఎజ్యూమ్డ్ మీన్, ఊహించిన అంక మధ్యమము. అంటే ఇచ్చిన వాల్యూ ఏదో ఒక దాన్ని ఎక్స్పెక్టెడ్ వేరియబుల్ కింద తీసుకుంటాం, దాన్నే మనం ఊహించిన అంక మధ్యమము ఎజ్యూమ్డ్ మీన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ ఉన్నది ఏంటి, ఇంకా సిగ్మా ఎఫ్డిఎక్స్. సిగ్మా ఎఫ్డిఎక్స్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని దానికి ఎదురుగా గల వాల్యూస్తో, అంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ డిఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ డిఎక్స్ని ఏం చేస్తాము, ఎఫ్డిఎక్స్ కింద మార్చుకోవాలి. మనం ఏవైతే డిఎక్స్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ని ఎఫ్డిఎక్స్ వాల్యూస్ కింద మార్చుకొని లాస్ట్ మనం ఏం చేస్తాము, ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అంటే సిగ్మా ఎఫ్డిఎక్స్ అనే వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇంకా కామన్గా n అంటే తెలుసు టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, మొత్తం పౌనఃపున్యము. కానీ సి అంటే క్లాస్ ఇంటర్వెల్ అంటే సామాన్య కారకము. క్లాస్ ఇంటర్వెల్ అంటే మనకి జనరల్గా వాల్యూస్ ఇస్తాం, అంటే మార్క్స్ అని కానీ డీటెయిల్స్ అని కానీ ఎక్స్ సిరీస్ అని కానీ నోట్ చేస్తాం. ఇలా నోట్ చేసే సిరీస్లో కనుక మనకి ఏవైనా డిఫరెన్సెస్ ఉంటాయి, అంటే ప్రతి వాల్యూకి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది అని తెలుసుకోవడాన్ని మనం ఏమంటాము, క్లాస్ ఇంటర్వెల్. దీన్ని మనం సామాన్య కారకము అంటాం. సో ఈ ఫార్ములాని మనం నెక్స్ట్ సమ్లో అప్లై చేద్దాం. చూసారు కదా, ఇది మనకి ఫార్ములా. హెడ్డింగ్స్ అప్లై చేసాం. డిస్క్రీట్ సిరీస్లో మనం డైరెక్ట్ మెథడ్లో ఇండైరెక్ట్ మెథడ్లో ఏ ప్రాబ్లమ్ని అయితే సెట్ చేసామో సేమ్ అదే ప్రాబ్లమ్ని మనం స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఎలా చేయాలనేది కూడా చూద్దాం. 10, 20, 30, 40, 50 and 60. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి 8, 12, 20, 10, 6 and 4. ఇది మనకి ప్రాబ్లం. దీన్ని ఇప్పుడు కంటిన్యూస్ సిరీస్లో చేద్దాం. సో ఫస్ట్ కామన్గా ఏం చేయాలి, మనం టేబుల్ అనేది డ్రా చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే టేబుల్ డ్రా చేస్తామో మనకి అప్పుడే చూడడానికి సమ్ అనేది చాలా నీట్గా ఉంటుంది కాబట్టి.
ఇప్పుడు చూస్తే మనం ఏం చేసాం, టేబుల్ డ్రా చేసుకున్నాము అండ్ ఇప్పుడు ఫార్ములా వేసాం. ఈ ఫార్ములా ఎలా వేసాను, ఎందుకు వేసాను ఈ 2 అనేసి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. ఫస్ట్ మనం మార్క్స్ అనేవి వేసేసుకుందాం. టెన్ 20 30 40 50 అండ్ 60 మార్క్స్ వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వేసుకోండి. 8 12 20 10 6 అండ్ 4 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని కూడా మనం వేసేసుకున్నాం. ఇప్పుడు కామన్గా చూడండి, ప్రతిసారి మనం ఏం చేస్తున్నాము, ఇచ్చిన ఫార్ములాని బట్టి మనం ఎన్ని కాలమ్స్ అలాట్ చేసుకోవాలి అనేది చేస్తున్నాం కదా. ఫస్ట్ మనకి ఏం కావాలండి, x1 కావాలి. x1 అంటే ఏంటి, ఉన్న మార్క్స్లో ఏదో ఒక్కొక్క దాన్ని ఏం చేస్తాము, ఎక్స్పెక్టెడ్ వేరియబుల్ x1 కింద తీసుకుంటాం కదా. మనకు ఆల్రెడీ x1 వచ్చేసింది. ఇంకేం కావాలి, fdx కావాలి. ఆల్రెడీ మనకి f అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఉన్నాయి. ఇంకా ఏం కావాలి, dx కావాలి. dx కావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్మాల్ dx వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. స్మాల్ dx మీన్స్ డీవియేషన్స్. అంటే x1 అనే వేరియబుల్ని సెలెక్ట్ చేసుకొని ఆ వాల్యూలోంచి ఒకదాన్ని ఒకటి మైనస్ చేయగా వచ్చేవి మనకి డీవియేషన్స్ dx అంటాం. అదే క్యాపిటల్ dx అయ్యేసరికి ఏమవుతుందంటే దీన్ని మనం క్లాస్ ఇంటర్వెల్ అంటే ప్రతి క్లాస్కి మధ్య వేరియేషన్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి మనం dxని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ క్యాపిటల్ dxని ఫ్రీక్వెన్సీ వాల్యూస్తో మల్టిప్లై చేస్తే వచ్చేది మనకి fdx. ఫస్ట్ మనం తీసుకున్న x1 వాల్యూ 40 అంటే 10 మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు -30 -20 -10 0 +10 అండ్ +20. ఇవి ఎలా తీసాం, ఫస్ట్ చూడండి 10 - 40. ఇప్పుడు మైనస్ అంటే 10 అనేది చిన్న వాల్యూ ఉంది, 40 అనేది పెద్ద వాల్యూ ఉంది. సో చిన్న వాల్యూలోంచి లార్జ్ వాల్యూని మైనస్ చేస్తే ఇప్పుడు మనకు వచ్చేది ఏంటి, -30. అలానే 20 - 40 ఈజ్ ఈక్వల్ టు 20. 30 - 40 10. 40 - 40 0. ఇప్పుడు 50లోంచి 40 తీస్తున్నాం 10 వచ్చింది. 60లోంచి 40 తీస్తున్నాం 20 వచ్చింది. మీరు కామన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎప్పుడు కూడా x1 వాల్యూ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసి తీసుకున్నాం కాబట్టి దీన్ని ఎప్పుడు ఏం చేయాలి, పక్కకు పెట్టుకొని ఒకదానిలోంచి ఒకటి తీసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే 10లోంచి 40 20 40 30 40 40 40 50 40 60 40 అలా ఒక వాల్యూలోంచి మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ వాల్యూని తీసుకుంటూ వెళ్తే మనకి స్మాల్ dx వాల్యూస్ వచ్చేసింది. మనకు కావాల్సింది ఏంటి, dx వాల్యూ. dx కావాలి అంటే ఫస్ట్ మీరు మార్క్స్ చూడండి. మార్క్స్ చూసినప్పుడు ఇందులో ప్రతి దాంట్లో కామన్గా ఏం పోతుంది, 10లో 10 1 టైం పోతుంది, 20లో 10 2 టైమ్స్ పోతుంది, 30లో 10 3 టైమ్స్. అంటే 10 అనే వాల్యూ ఇక్కడ కామన్గా పోతుంది. అలా కాకుండా మనం 20 తీసుకున్నాం అనుకోండి, 20లో 1 టైం పోతుంది, కానీ 30లో వచ్చేసరికి ఏమవుతుంది, పాయింట్ వాల్యూ వచ్చేస్తుంది. మళ్ళీ 50లో వచ్చేసరికి పాయింట్ వాల్యూ వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్రతి వాల్యూలో కామన్గా మనకి ఏ వాల్యూ పోతుందో చెక్ చేసుకోండి. అంటే నాకు 10 పోతుంది కాబట్టి నేను 10 సెలెక్ట్ చేసుకున్నాను, 10 తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 10 స్మాల్ dxలో ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. 30లో 10 ఎన్ని టైమ్స్ పోతుందంటే మనకి 3 టైమ్స్. అలానే 20లో వచ్చేసరికి 2 టైమ్స్, 1 0 +1 అండ్ +2. ఓకే, 30లో 3 టైమ్స్, 20లో 1 టైం, 10లో 1 టైం, 0 10లో 1 టైం, 20లో 2 టైమ్స్. ఇలా మనకి ఈ 10 అనేది పోతుంది. ఈ 10నే మనం క్లాస్ ఇంటర్వెల్, దీన్ని క్లాస్ ఇంటర్వెల్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఆర్ కామన్ వాల్యూ అంటే ప్రతి దాంట్లో కామన్గా పోతుంది కాబట్టి కామన్ వాల్యూ అని కూడా పిలవచ్చు. తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, fdx చేయాలి. అంటే ఈ dx వాల్యూస్ని ఫ్రీక్వెన్సీ వాల్యూస్తో మల్టిప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 8 × -3 ఇలా, 3 8s -24, 12 2s -24, 20 × 1 -20, 0 +6, 2 4s 8 +8. ఓకే, ఇది మనకు వచ్చిన వాల్యూ. ఇప్పుడు ఏం చేస్తాం, మనం అన్ని టోటల్ చేయాలి కదా.
ఫస్ట్ లైన్ డ్రా చేసి అప్పుడు టోటల్ చేద్దాం. లైన్ డ్రా చేస్తాం. ఇప్పుడు కామన్గా మనం ఏం చేద్దామంటే ఫస్ట్ n వాల్యూ తీసుకుందాం. n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 60. మనకి ఇంకా సిగ్మా FDX కావాలి కదా. ఇప్పుడు క్లియర్గా చూడండి, సిగ్మా FDXలో ఫస్ట్ మనకి మైనస్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయి, ప్లస్ వాల్యూస్ తక్కువగా ఉన్నాయి, కాబట్టి మైనస్ వాల్యూస్ బ్యాలెన్స్ చేసాను. 20, 40, 68 మైనస్ వాల్యూస్ మనకి 68 వచ్చినాయి. అదే ప్లస్ వాల్యూస్ వచ్చేసరికి ఎంత వచ్చింది 14. ఇప్పుడు మైనస్ చేయండి. ఎయిట్లోంచి 4 తీస్తే 4, 6లోంచి 1 తీస్తే 5. ఇది ఏ వాల్యూ? మైనస్ వాల్యూ. ఎందుకంటే మైనస్ వాల్యూ పెద్దగా ఉంది, ప్లస్ వాల్యూ చిన్నగా ఉంది, కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది? మైనస్ వాల్యూనే అవుతుంది. ఇప్పుడు x1 వాల్యూ ఎంత వచ్చింది మనకి? 40 తీసుకున్నాం కాబట్టి 40 వేయండి. సిగ్మా FDX ఎంత వచ్చింది? -54. n ఈజ్ ఈక్వల్ టు 60 అండ్ c ఈజ్ ఈక్వల్ టు 10. c ఈజ్ ఈక్వల్ టు 10 ఎందుకు తీసుకున్నాం? కామన్ ఇంటర్వెల్, ప్రతి దాంట్లో కామన్గా పోయే వాల్యూ 10 కాబట్టి c వాల్యూ 10 తీసుకున్నాం. సో x bar is equal to x1 value 40 plus minus 54 by 60 into 10. x bar is equal to 40 plus 54 into 10 minus 540 by 60. ఇప్పుడు ఏం చేస్తాం? x bar is equal to 40 ప్లస్, ఇప్పుడు 540లో మనకి 60 ఎన్ని టైమ్స్ పోతుందంటే, సారీ 540 మైనస్ వాల్యూ కదా, మైనస్ 9 టైమ్స్. సో x bar is equal to 40 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 9, x bar is equal to 31. ఇది ఆన్సర్. ఇంకొకసారి చూడండి, x1 వాల్యూ మనకు వచ్చింది 40 కాబట్టి x1 వాల్యూ ప్లేస్లో 40 వేసేసుకున్నాం. సిగ్మా FDX మనకి -54 వచ్చింది, 54 వేసుకున్నాం. n ఈజ్ ఈక్వల్ టు 60 వచ్చింది, 60 వేసుకున్నాం. 10 అనేది c కామన్ ఇంటర్వెల్, అంటే మార్క్స్లో ప్రతి దాంట్లో మనకి కామన్గా 10 పోతుంది కాబట్టి వేసుకున్నాం. ఇప్పుడు x bar ఈజ్ ఈక్వల్ టు 40 కామన్గా వేసుకున్నాం. ఇప్పుడు ఏం చేశాను నేను? -54 ఇంటూ 10 చేస్తే నాకు ఎంత వచ్చింది? -540 వచ్చింది. -540/60 కామన్గా వేసుకున్నాం. ఇప్పుడు ఏం చేసాం? 40 ప్లస్ 540లో 60 ఎన్ని టైమ్స్ పోతుంది? 9 టైమ్స్ పోతుంది. ఇప్పుడు చూడండి, 40 పక్కన మనకున్నది ప్లస్ వాల్యూ, మనం బై చేస్తే వచ్చిన వాల్యూ మైనస్. ఇప్పుడు రెండిట్లీ మరి ఇంటూ చేయాలి కదండి, కాబట్టి ఇంటూ మీన్స్ ఏ వాల్యూ పోతుంది అని, అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 49 కామన్గా తీయించుకున్నాం. ఇప్పుడు 40లోంచి 9 తీస్తే 31. లేదు డైరెక్ట్గా వేసుకోవాలంటే మనం డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. ఎలా అంటే 40 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 540లో 60 9 టైమ్స్ పోతుంది. చివరికి చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 31. సో కామన్గా చేయాల్సింది ఏంటి? ఫార్ములా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో తెలుగు చూద్దాం, నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్లో మనం ఇంగ్లీష్ మీడియానికి చెప్దాం. x bar is equal to అంక మధ్యమము, x1 is equal to ఊహించిన అంక మధ్యమం, FDX is equal to అంశాల సోపాన విచలనాలను వాటికి ఎదురుగా గల
పౌనపున్యముతో గుణించగా వచ్చిన లబ్ధాల మొత్తము n ఈజ్ ఈక్వల్ టు మొత్తం పౌనపున్యం c ఈజ్ ఈక్వల్ టు సామాన్య కారకం. ఓకే, అలానే దీని కంటిన్యూషన్ సమ్ వచ్చేసి నెక్స్ట్ పేజ్లో చూద్దాం. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ట్వెల్వ్ 20 6 8 4 అండ్ 10 ఇదే వాల్యూస్ని ఇప్పుడు టేబుల్లో కూడా వేసుకోండి. మార్క్స్ని మనం ఎక్స్ అనుకుంటాం, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఎఫ్ అనుకుంటాం, మనకు కావాల్సిన స్మాల్ డిఎక్స్, క్యాపిటల్ డిఎక్స్ అండ్ ఎఫ్డిఎక్స్. ఇప్పుడు వాల్యూస్ 30 40 50 60 70 and 80. ఫ్రీక్వెన్సీ వాల్యూస్ 12 20 6 8 4 and 10. ఇప్పుడు ఏం చేద్దాం, ఏదో ఒకదాన్ని ఎక్స్పెక్టెడ్ వేరియబుల్ తీసుకోవాలి కాబట్టి 50 x1 తీసుకుందాం. ఇందులో మనకి ప్రతి దాంట్లో కామన్గా వాల్యూ 10 పోతుంది కాబట్టి దాన్ని మనం cతో ఈక్వల్ చేస్తాం. సో ఇప్పుడు 30 minus 50 ఈజ్ ఈక్వల్ టు minus 20 and minus 10 0 plus 10 plus 20 and plus 30. ఎందుకంటే 60 minus 50 10, 70 minus 50 20, 80 minus 50 30. ఇప్పుడు ఈ 10 ఈ వాల్యూస్లో ఎన్నిసార్లు పోతుందో చూడండి. 20లో మనకి 2 times పోతుంది, 10లో 1 time 0 plus 1 plus 2 and plus 3. ఇప్పుడు ఏం చేయాలి, డిఎక్స్ వాల్యూస్ని ఎఫ్డిఎక్స్ వాల్యూతో ఇంటూ చేయాలి. 2 12s are 24, 120, 1 into 20 20, 6 into 0 0, 8 1s are 8, 2 4s are 8, 10 3s are 30. ఇప్పుడు ప్లస్ వాల్యూస్ 30, 38 and 46 అండ్ మైనస్ వాల్యూస్ 44. ఇంకోండి 20 plus 24 is equal to 44. సో బ్యాలెన్స్ చేస్తే వచ్చింది 2. దెన్ n is equal to 60. సో ఇప్పుడు ఫార్ములా వేయండి. x bar is equal to x1 plus sigma f dx by n into c. x1 వాల్యూ మనం సెలెక్ట్ చేసుకుంది 50. సిగ్మా ఎఫ్ డిఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 2. n is equal to 60, c is equal to
10. ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. x bar is equal to x1 plus sigma f dx by n into c. x bar is equal to x1 వాల్యూ మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూ 50 ప్లస్ 2 by 60 into 10. x bar is equal to 50 plus 2 tens 20 by 60. x bar is equal to 50 plus 0.33. then x bar is equal to 50.33. చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా సమ్. ఇంకొకసారి చూద్దాం. ఇచ్చిన మార్క్స్ని ఎక్స్ అనుకుంటాం, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఫ్రీక్వెన్సీ అనుకుంటాం. ఇచ్చిన మార్క్స్లో ఏదో ఒక దాన్ని x1 ఎక్స్పెక్టెడ్ వేరియబుల్ అంటే ఎజ్యూమ్డ్ మీన్ ఊహించిన అంకమధ్యమం కింద తీసుకోవాలి. తీసుకొని దీన్ని ఏం చేయాలి, మిగతా వాల్యూస్లోంచి మైనస్ చేసుకుంటూ రావాలి. అలా చేస్తే మనకి వచ్చిన వాల్యూస్ ఇవి. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తాము, మనం సెలెక్ట్ చేసుకున్న సి అంటే 10 అంటే ప్రతి దాంట్లో సాధారణంగా మనకి 10 అనేది పోతుంది. కాబట్టి ఆ 10 ఏం చేస్తాము, స్మాల్ డిఎక్స్లో ఎన్ని టైమ్స్ పోతుందో చూస్తాం. చూసి దాన్ని ఏం చేస్తాము, ఈ వచ్చిన ఆన్సర్ని ఫ్రీక్వెన్సీతో ఇంటూ చేస్తాం. అంటే ఫ్రీక్వెన్సీలో ఫస్ట్ వాల్యూ 12 అయితే డిఎక్స్లో ఉన్న ఫస్ట్ వాల్యూ 2 into 24. ఇలా ఈ ఎఫ్ వాల్యూస్ని ఈ క్యాపిటల్ డిఎక్స్ వాల్యూస్తో ప్లస్ చేస్తే మనకి ఎంత వచ్చింది, లాస్ట్కి ఆన్సర్ 2 వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఏం చేసాం, ఫార్ములా అప్లై చేస్తాం. ఫార్ములా ఏంటి, x bar is equal to x1 plus sigma f dx by n into c. x1 వాల్యూ 50, dx వాల్యూ 2, n వాల్యూ 60, c వాల్యూ 10. x bar is equal to 50 plus 2 into 10 20 by 60. 20లో మనకి 60 అనేది 0.33 టైమ్స్ పోతుంది. కాబట్టి వచ్చిన వాల్యూని ఏం చేస్తాము, x బార్కి కలిపేసేయండి. చేస్తే మనకు వచ్చింది 50.33. ఇప్పుడు ఫార్ములా ఎక్స్ప్లెనేషన్. x bar is equal to arithmetic mean, x1 is equal to assumed mean, sigma f dx is equal to multiply the respective frequencies of each class by these deviations and in the fdx values. n is equal to total observations, c is equal to class interval ci. ఓకే, ఇది ఆన్సర్. ఇక్కడితో మనకి డిస్క్రీట్ సిరీస్కి సంబంధించిన డైరెక్ట్, ఇండైరెక్ట్ అండ్ కంటిన్యూస్ సిరీస్ అయిపోయింది. ఒకసారి ఇవి ఫస్ట్ నుంచి చూద్దాం. సో డిస్క్రీట్ సిరీస్లో మనకి ఫార్ములా x bar is equal to sigma fx by n. ఇది మనకి డైరెక్ట్ మెథడ్ ఇంట్రడక్షన్. దీంట్లో ఏం చేసాం, మనం ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఫస్ట్ ప్రాబ్లం 10తో స్టార్ట్ అయ్యి 60తో ఎండ్ అవుతుంది. దీని ఆన్సర్ 31, ఇంకా ఆన్సర్ 50, 50.33. ఈ రెండు మనకి డిస్క్రీట్ సిరీస్. ఇందులో ఉండేది ఇండైరెక్ట్ మెథడ్. ఇందాక చూసింది డైరెక్ట్ మెథడ్, ఇప్పుడు ఇండైరెక్ట్ మెథడ్. చూసారు ఇక్కడ మనకి ఏమైంది, x1 యాడ్ అయింది.
కామన్గా ఫస్ట్ ప్రాబ్లం ఆన్సర్ ఎంత వస్తుంది 31 అండ్ సెకండ్ ఆన్సర్ 50.33. అలానే ఇది కంటిన్యూస్ సిరీస్. ఇక్కడికి వచ్చేసరికి ఫార్ములా ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసాం. ఇందులో వచ్చిన ఆన్సర్ 31 అండ్ లాస్ట్ ప్రాబ్లం ఆన్సర్ 50.33. ఇది మనకి టోటల్ డిస్క్రీట్ సిరీస్. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూస్ సిరీస్ చూద్దాం. థ్యాంక్ యూ.